ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కేజ్రీవాల్ అరెస్టును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్థిస్తుండగా ప్రతిపక్షాలు రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఏ విధంగా ఉంటుందనే అంశంపై చర్చలు సాగుతున్నాయి. సీఎం పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి నేత అరవింద్ కేజ్రీవాల్ కాగా ఆయనకు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా రక్షణ కల్పించడానికి హైకోర్టు నిరాకరించిన కొన్ని గంటల్లోనే సెర్చ్ పేరుతో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఈడీ బృందం అర్ధరాత్రి ఆయన్ను అరెస్ట్ చేసింది. ఇక కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు, నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మరోవైపు సీఎం కుటుంబ సభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. ఉదయం కేజ్రీవాల్ నివాసానికి మంత్రి వెళ్లగా ఆయనను లోనికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అరెస్ట్ అయ్యారు, ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. వారందరినీ కలిసి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు మమ్మల్ని లోపలికి అనుమతించట్లేదని చెబుతున్నారు. అయితే వారిని ఏ చట్టం కింద వారిని గృహ నిర్బంధంలో ఉంచారు? తప్పుడు కేసులో సీఎంను శిక్షిస్తున్నారు. సరే, ఆయన వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలపై కేంద్రానికి ఎందుకింత కక్ష అని గోపాల్ రాయ్ మండిపడ్డారు. అయితే లిక్కర్ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ 9 సార్లు కేజ్రీవాల్కు నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే విచారణకు వెళ్తే అరెస్టు చేస్తారనే అనుమానంతో ఆయన ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. అక్కడ కేజ్రీవాల్కు ఉపశమనం లభించలేదు. దీంతో ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయవచ్చనే అంచనాల నేపథ్యంలో ఆయన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అంశం ప్రస్తుతం దేశ రాజకీయాలను కుదిపేస్తుంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటంతో కేజ్రీవాల్కు కాంగ్రెస్తో పాటు కూటమిలో పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ యాప్తో పాటు విపక్ష కూటమికి రాజకీయంగా ఈ విషయం పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. ఇక అవినీతి ఆరోపణల కింద ఇప్పటికే యాప్కు చెందిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా ఈడీ అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ యాప్ లోక్సభ ప్రచారాన్ని ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యాప్ కు కేజ్రీవాల్ ముఖ్య నాయకుడిగా వివరిస్తున్నారు. ఆయన ద్వారా యాప్ దేశంలో వ్యాప్తి చెందగలుగుతుంది. ఢిల్లీ, పంజాబ్ లో కూడా యాప్ ప్రభుత్వాలున్నాయి. ఈ పరిస్థితిలో కేజ్రీవాల్ అరెస్టుతో రాజకీయంగా ఆ పార్టీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది. తన ప్రసంగాలతో ఓటర్లను కేజ్రీవాల్ ప్రభావితం చేయగల వ్యక్తి. ఈ దశలో కూటమిలోని ప్రధాన నాయకుడు అరెస్టు కావడం ఇండియా కూటమికి కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయనకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పలు చోట్ల ర్యాలీలు చేయగా ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. మరోవైపు ఇండియా కూటమిలోని ముఖ్య నేతలు ఈ రోజు సమావేశం కానున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై ఎలా స్పందించాలి, ఏ విధమైన పోరాటం చేయాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. ఈ రోజు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను నేరుగా కలిసి ధైర్యం చెప్పనున్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉంది. కూటమిలో ఉండటంతో కేజ్రీవాల్ కు హస్తం పార్టీ అండగా నిలవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు కాగా ఈ కేసు విషయంలో కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది. ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత అరెస్టును మాత్రం సమర్థిస్తుంది. ఒక కేసు విషయంలో హస్తం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబించడం కూటమికి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అరెస్టు సానుభూతి యాప్తో పాటు విపక్ష కూటమికి ప్లస్ అవుతుందనే వాదన ఉంది. కేజ్రీవాల్ అరెస్టు ఎన్నికల్లో ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనేది తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే 1997లో దానా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష పడిన తర్వాత అరెస్టుకు ముందు ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. 2014లో జయలలిత కూడా కోర్టు శిక్ష ఖరారు చేయడంతో సీఎం పదవికి రాజీనామా చేసి అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా మొన్న జనవరి 31వ తేదీన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను సీఎంగా ఉండగానే ఈడీ అదుపులోకి తీసుకుంది. కానీ గవర్నర్ కు రాజీనామా సమర్పించే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాతనే అరెస్ట్ చేశారు. ఇక మాజీ సీఎంలు ఓం ప్రకాష్ చౌతాలా, మధు కోడా, చంద్రబాబు నాయుడు వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అయితే చట్టం ప్రకారం పదవిలో ఉండగా అరెస్ట్ చేయడానికి వీలు లేనిది కేవలం రాష్ట్రపతి, గవర్నర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ తమ అధికార నిధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరు. ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా పదవిలో ఉండగానే అరెస్టు చేయొచ్చు. అరెస్టుకు ముందు అనుమతి తీసుకోవాలనేది కూడా అన్నిసార్లు నిజం కాదు. ఈడీ డైరెక్టర్ లాంటి వారికి అరెస్ట్ చేసే విచక్షణ అధికారం ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానమే అనేది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా వర్తిస్తుంది. అయితే ఈ చట్టం ప్రకారం ప్రధాని కానీ సీఎం కానీ జైలు నుంచి పాలన చేయకూడదని చట్టం లేదు.
లేదు. జైలుకు వెళ్లిన వెంటనే పదవి రద్దు అయ్యే చట్టం లేదు. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఏమైనా ఊరట దొరుకుతుందా లేదా సీఎం పదవికి రాజీనామా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇలా ఉండగా కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ యాప్ నేతలు రోడ్డెక్కారు. భాజపా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నిరసనలు చేపట్టిన యాప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మరోవైపు తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. తొలుత దీనిపై నేడు అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్పై ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వెల్లడించారు. అయితే ఈ విచారణ ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్తో క్లాష్ అవుతుందని సీఎం తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. ట్రయల్ కోర్టు తీర్పునకు అనుగుణంగా మరో పిటిషన్తో సుప్రీంను ఆశ్రయించనున్నట్టు తెలిపారు.